హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటంటే కరివేపాకు పొడి అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసుకుందాము. కరివేపాకు కారపొడి కావాల్సింది మనకి డీస్ నిండా అంటే 20 రూపీస్ అంతా కరివేపాకు కావాలండి. అది ఎండబెట్టేసుకుందాం ఎండకి. అలాగే 1/2 కిలో మనకి ఎండుమిర్చి సరిపోతాయి. అలాగే 3 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకోండి. అలా 2 గడ్డలు వెల్లుల్లిపాయలు. అలాగే ఈ గ్లాస్ తోటి కొలత ఈ గ్లాస్ తీసుకున్నాండి, చిన్న గ్లాసు. 1.5 కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాం. ధనియాలు కూడా ఇందులో వేపేసుకోండి. నేను విడిగా పౌడర్ వేసుకుంటున్నాను అండి. అలాగే ఎక్కువ నూనె వేయొద్దండి, జస్ట్ కొంచెం వేసుకోండి. ఎక్కువ నూనె కూడా అవసరం పడదు, ఇంతే పడుతుంది అంతే. మినప్పప్పు జీలకర్ర వేసేసుకుందాం. ఇప్పుడు కలర్ మారింది కదండి, ఎండుమిర్చి అయితే వేసేసుకుందాం. ఇవైతే చాలా బాగా వేగిపోయిందండి. వేరే దాంట్లోకి వేయించేసుకుందాం. ఇందులోని కరివేపాకు కూడా వేసేసుకొని వేయించేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయిపోతుంది మనకి. ఈ కలర్ వస్తే అయిపోయినట్టు. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే కొన్ని మాత్రమే వేసుకోండి వెల్లుల్లిపాయలు, ఇంకో ట్రిప్లో వేసుకోండి. చూడండి అయిపోయింది. ఈ కలర్లో వస్తుంది. ఎంతో టేస్ట్ అయిన కారం రెడీ. కరివేపాకు కారం పొడి రెడీ. మీ టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ బాయ్.